రిలీజ్ అయిన రోజు నుండి ఊరమాస్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2 హిస్టారికల్ కలెక్షన్లను అన్ని చోట్ల దక్కించుకుంటూ మాస్ రచ్చ చేస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కొంచెం డ్రాప్స్ ను సొంతం చేసుకున్న హిందీలో మాత్రం ఎక్సలెంట్ హోల్డ్ ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ జోరును చూపెడుతూ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా 5వ రోజుతో పోల్చితే 6వ రోజు మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ నే చూపెడుతూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ టికెట్ సేల్స్ లో 25% వరకు డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ లో కూడా ఇదే రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉన్న నేపథ్యంలో మొత్తం మీద సినిమా ఇప్పుడు 6వ రోజు తెలుగు రాష్ట్రాలలో 6 కోట్ల రేంజ్ నుండి 6.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే షేర్ మరికాస్త పెరగవచ్చు. ఇక కర్ణాటకలో తమిళనాడులో పర్వాలేదనిపించే విధంగా జోరును చూపెడుతూ ఉన్న ఈ సినిమా మిగిలిన చోట్లతో పోల్చితే కేరళలో భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకున్నప్పటికీ మొత్తం మీద కర్ణాటక, తమిళ్, కేరళలో కలుపుకొని 3.5 కోట్ల నుండి 4 కోట్ల రేంజ్ లో షేర్ ను ఓవరాల్ గా సాధించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక హిందీలో మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా మరోసారి 37 కోట్ల నుండి 40 కోట్ల మధ్యలో నెట్ కలెక్షన్ అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో ట్యూస్డే ఆఫర్స్ తో కలుపుకొని మిలియన్ కి పైగా డాలర్స్ ను అవలీలగా అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా అక్కడ తెలుగు వర్షన్ కన్నా కూడా హిందీ వర్షన్ బెటర్ గా పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 6వ రోజు సినిమా అవలీలగా 30 నుండి 32 కోట్ల రేంజ్ దాకా షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది బాక్సాఫీస్ దగ్గర. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే ఈ షేర్ లెక్క మరి కాస్త పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. మరి మొత్తం మీద సినిమా మిగిలిన రోజుల మాదిరిగా మరోసారి బాక్సాఫీస్ దగ్గర అంచనాలను మించి జోరును చూపెడుతుందో లేదో చూడాలి. అఫీషియల్ 6 days బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత సినిమా సాధించిన ఏరియాల వారి రిపోర్ట్స్ ను వీడియో అప్డేట్ లో తెలియజేస్తాం. ఆ వీడియో కోసం ఎదురు చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.